తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డు పేరుతో ప్రభుత్వం అవార్డులు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబర్ ఊహా. సినిమాల ఎంపిక విషయంలో జ్యూరీలో చర్చ జరిగిందన్నారు. మెజారిటీ సభ్యుల ఓటింగ్ ఆధారంగా ఎంపిక జరిగింది అంటున్న ఊహాతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. 14 ఏళ్ల అనంతరం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని కూడా ప్రకటించింది ప్రభుత్వం. నిన్న కొన్ని అవార్డ్స్ 2024 సంబంధించి ఈరోజు 10 సంవత్సరాలుగా అవార్డులు ప్రకటించారు. జ్యూరీ కమిషన్ మెంబర్ ఊహా ఉన్నారు, మనకు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా జరిగింది ఎంపిక? దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ అవార్డులు ప్రకటించడం ఎట్లా అనిపిస్తుంది? అవును, అంటే 10 years అండి. 2014 నుంచి జూన్ 2 మనకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నుంచి మనకి ఫంక్షన్స్ ఫిలిం ఇండస్ట్రీకి గవర్నమెంట్ తరపు నుంచి ఏమి ఇది జరగలేదు కాబట్టి, అవార్డ్స్ అవి జరగలేదు కాబట్టి, సో ఈ ఇయర్ ఏంటంటే టోటల్ అన్ని ఇయర్స్ది కలిపి మనం చేయాలి, ఆ 10 years కూడా మనం వదలకూడదు అని చెప్పేసి 2014 నుంచి మనకి ఏవైతే సెన్సార్ అయిందో ఆ ఇయర్ది మనం తీసేసుకుని ఈ అవార్డ్స్ అనేది చెప్పడం జరిగింది అనమాట, సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 30 సినిమాలకు అవార్డు 10 సంవత్సరాలు. ఎన్ని సినిమాలు అసలు పరిశీలించారు మేడం? ఎట్లా జరిగింది? అంటే కొంచెం టఫ్గా ఉండింది, ఎందుకంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ 9 members ఉన్నాం మనం అసలు జ్యూరీలో. అందుకని ఇంకా ఎవ్రీ పర్సన్ ఒక 2 years తీసేసుకుని, అంటే నాదైతే 2020 and 2021 వచ్చింది. 2020 కోవిడ్ టైం కాబట్టి ఎక్కువ మూవీస్ రిలీజ్ అవ్వలేదు, సో 21లో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అలా ఎవ్రీ 2 years ఒక్కొక్కళ్ళు తీసుకుని, కొంతమంది ఒక హాఫ్ ఇయర్ వీళ్ళకి షేర్ చేసుకుని, అలా చాలా అందరు కలిపి చేసుకున్నామండి. అందుకని ఇంత తొందరగా అయింది, టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇదే పనిలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 15-20 daysగా ఇదే పనిలో ఉన్నాం అనమాట. గతంలో నంది అవార్డ్స్ ఉండే, ఈసారి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఎట్లా చూస్తారు? దాని వేరియేషన్ ఏమైనా అనిపిస్తుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వేరియేషన్ అంటే ఇప్పుడు మనకి చేస్తే మనకి తెలుస్తుంది కదా, అసలు అప్పుడు దాకా మనం ఏం చెప్పలేము. ఇంకా అక్కడ కూడా మనకి నంది అవార్డ్స్ అనేది ఇంకా జరగలేదు 2014 నుంచి అసలు. సో ఆ 2014 జ్యూరీలో నేను ఉన్నాను, ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనమాట. ఇంక ఇది ఫంక్షన్ అయిన తర్వాత మీరే అప్పుడు తెలుస్తుంది. కొత్త నటీమణులకు అవార్డ్స్ ప్రకటించారు, చిన్న చిన్న సినిమాలు కూడా అవార్డు ఇచ్చారు. అంటే ఇక్కడ అంటే నటనకు కొంత ప్రతిభకు కూడా పట్టం కట్టారు. అది కూడా ఉండాలి అనే కదండి. ఇప్పుడు కాళోజీ గారు అయితే ఇంకా ఆయన గురించి అందరికీ తెలిసిందే, సో ఆయనకి డెఫినెట్గా మనం ఒక ఇది ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి మేము ఇంకా రికమెండ్ చేసి, ఆయన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మనకి తెలంగాణ దానికోసం అని ఆయన ఎన్నో చేశారు అసలు. అందుకని ఇంకా అవి స్పెషల్ అవార్డ్స్ అనేది అది ఉండాలి అని చెప్పి అది మేము రిక్వెస్ట్ చేసుకుని అది కూడా వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది అసలు. ఈరోజు ప్రకటించిన దాంట్లో మహానటి సినిమాకి అవార్డు వచ్చింది. ఘంటసాలకు సంబంధించి ఎంతో సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తి, సో తన నేపథ్యం ఉన్న సినిమాకి అవార్డు రాకపోవడం, మహానటికి అవార్డు, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అది ఎలా వచ్చిందంటే ఇంకా లైక్ అంటే జనాల్లోకి వెళ్ళటం, వాళ్ళ ఒక యాక్సెప్టెన్స్ అనేది రావటం, అది అంతా కూడా అన్నీ మనం చూసుకుని అసలు దాన్ని బట్టి మనం చేయటం ఇదైంది. అంటే లైక్ ఘంటసాల గారు అయితే ఇంకా ఆయన గురించి ఇంకా మనం ఏం చెప్పలేం, పెద్ద లెజెండ్ ఆయన అసలు. సో ఆయన దీనిది ఏంటంటే 23లో వచ్చింది అది, బట్ ఒక ఇయర్ ఇది సెన్సర్ అవ్వటం అటు ఇటు అవ్వటం వల్ల కొంచెం అది ఇదైంది అనమాట అసలు. ఫైనల్గా ఈ అవార్డుల విషయం అంటే, అవార్డ్స్ అంటే కొంత ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు. సో నూతన నటీమణులకు కావచ్చు, దర్శకులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి ఫైనల్? సందేశం అంటే హార్డ్ వర్క్ చేస్తే మనకి డెఫినెట్గా ఇట్ రియలీ పేస్. సో అందుకని అది డెఫినెట్గా అందరికీ తెలిసిందే అండి. సో ఇప్పుడు అందుకే మనం ఏంటంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అలా కాకుండా, పెద్దోళ్ళు చిన్న అలా ఏవి ఒక డిఫరెన్స్ లేకుండా మనం ఏదైతే పర్ఫెక్ట్ వీళ్ళకి వెళ్ళాలి అంటే వాళ్ళకి వెళ్ళాలి అనేది మనం అందరు జ్యూరీ మెంబర్స్ చేసుకుని ఇంతవరకు క్లారిటీతో వచ్చిందనమాట. మేడం, చర్చ ఏమైనా జరిగిందా అంత సినిమాల ఎంపికలో, అవార్డ్స్ ఎంపికలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారా? ఏమైనా కొన్ని విషయాలు చర్చ చిన్నవి లేకుండా ఎలా ఉంటుందండి, అంతా ఉండింది. బట్ ఫైనల్ ఇంకా అందరు ఓటింగ్తో అలా అంత మనం 5గురిలో 9 మందిలో ఎవరు మెజారిటీ ఏది చెప్తున్నారు, ఏదైతే చెప్పిన విషయం అనేది న్యాయంగా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మేము ఇది చేసాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పెద్ద చిన్న సినిమాల తేడా లేకుండా నటనకు ప్రతిభకు ఆధారంగా కూడా ఈ అవార్డులను ప్రకటించాం. దాదాపు 14 ఏళ్ల అనంతరం కూడా ఈ తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన అవార్డులను ఎంపిక చేయడం ఆనందంగా ఉందంటూ కూడా ఇటు జ్యూరీ కమిటీ మెంబర్ ఊహా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ.